హలో హాయ్ నమస్తే, నేను మీ కడప రిపోర్టర్. మన కడపలో ఒక పెద్ద మనిషి, నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప మనిషి. కులం లేదు, మతం లేదు, చేయి చాచి అడిగితే కాదు, సమాజ శ్రేయస్సుకు అవసరమైతే చాలు ఆయన దగ్గరున్న ధనం, స్థలం, ఇల్లు, వాకిలి ఇలా ఏదైనా కూడా కేవలం గుప్తదానం చేసే గుణమున్న మహోన్నత స్వరూపం. ఆయనే హకీం సయ్యద్ అబ్దుల్ మజీద్ అలియాస్ ఖాన్ బహదూర్ డాక్టర్ మంజూ మియా సాహెబ్ గారు. ఈరోజు మనం మంజూ మియా గారి గురించి తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు నాగాంజనేయులు. నేను పాత్రికేయుడిగా పనిచేస్తున్నాను. కడప జిల్లా మత సామరస్యానికి మారు పేరుగా చెప్తారు. ఇక్కడ హిందువులందరూ ముస్లింల పండుగలు కానీ ముస్లిం ఇతర కార్యక్రమాల్లో కానీ పాల్గొంటారు. అలాగే ముస్లిమ్స్ కూడా హిందువుల దేవాలయాలకు వెళ్ళి హిందూ దేవతలకు పూజలు చేస్తారు. అది ఒక విచిత్రమైన సంప్రదాయము, చాలా ఆదర్శనీయమైంది, ప్రపంచానికి ఒక మార్గదర్శనం చేసే లక్షణం. కాబట్టి ఇది ఈ జిల్లాకు మిగతా దేశం అంతటా ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవాలు ఉన్నాయి. అలాంటి గౌరవాలు సంపాదించి పెట్టిన వాళ్ళలో అంతా మన మనుషులే, మహానుభావులే. వాళ్ళలో ఒకరు ఖాన్ బహదూర్ మంజూ మియా సాహెబ్. ఖాన్ బహదూర్ అంటే తెలుసు అనుకుంటా. వాళ్ళు అప్పట్లో బ్రిటిష్ కాలంలో వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తే కానీ ఆ బిరుదు రావడం, అది ఆయనకు వచ్చింది. ఆయన బేసికల్గా ముస్లిం, హకీం సాబ్ అంటారు. ఆయన అంటే ఇస్లామిక్ సంప్రదాయాల్లో యునానీ వైద్యం చేసేవాడు. చాలా గొప్ప వైద్యుడు. ఆయన వైద్యం గురించి కథలుగా చెప్పుకునేంత గొప్ప స్థాయి వైద్యుడు. అప్పట్లోనే కడప నగరం, ఇప్పుడు కడప నగరం 7 రోడ్ల దగ్గర ఉన్న సిండికేట్ బ్యాంక్ ఉండేది ఒకప్పుడు. అక్కడ ఆయన డిస్పెన్సరీ ఉండదంటే రోజు ఉచితంగా 100 మందికి ఆయన ట్రీట్మెంట్ చేసి పంపించేవాడు. మొండి వ్యాధులు కూడా, ఎప్పుడు వినని వ్యాధులను కూడా ఆయన నయం చేసి పంపించేవాడు. అంటే ఆయన హస్తవాసంత గొప్పది. తర్వాత అసలు మంజూ మియా అంటానే మత సామరస్యానికి మారుపేరుగా, మత సహనానికి మారుపేరుగా నిలుస్తారు. కడప నగరంలో ఇక్కడ మూర్తి స్టూడియో అంటే గాంధీ బొమ్మ దగ్గర నుంచి దాదాపు సాయిబాబా థియేటర్ వరకు చాలా బిల్డింగులు, ఆయన ఆస్తులు బిల్డింగులు ఉండేవంట. తర్వాత ఆయన దానకర్ణుడి కంటే గొప్పవాడేమో ఆయన అంత గొప్పగా ఉండదు. అంటే బ్రతికున్న దానకర్ణుడు ఆయన అనిపించుకునేవాడు. ఇప్పుడు కాలక్రమంలో కరిగిపోయినాయి. ఆయన తన భార్య ఎంతో ప్రియంగా కట్టించి ఇచ్చిన ఈ భవనం ఇప్పుడు రామకృష్ణ మఠంగా, చెన్నూరు బస్టాండ్ దగ్గర రామకృష్ణ మఠం అంటారు దీన్ని, మఠంగా వెలుగుతుంది. ఒక పెద్ద లైబ్రరీ ఉంది ఇక్కడ. స్వామీజీలు కూర్చొని ఉంటారు. రామకృష్ణ మిషన్ వాళ్ళందరూ వచ్చి దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ధార్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ధార్మికమైన పుస్తకాలు ఇక్కడన్నీ ఉంటాయి. ఆయన గురించి నాకు తెలిసిన ఒక గొప్ప రచయిత ఇలా అన్నాడు: విశ్వమానవ శ్రేయస్సే అన్ని మతాల సారాంశమని నమ్మిన తాత్వికుడు, సర్వమత సమానతను ఆకాంక్షించిన స్వాప్నికుడు, మత సామరస్యాన్ని కాపాడేందుకు అహర్నిశలు పోరాడిన శ్రామికుడు, సుప్రసిద్ధ యునానీ వైద్యునిగా, కడప గౌరవ మెజిస్ట్రేట్గా, కడప మున్సిపల్ చైర్మన్గా ఆయన అందించిన నిరుపమాన సేవలకు గుర్తింపుగా నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఖాన్ బహదూర్ బిరుదుతో సత్కరించింది. కడప నడిబొడ్డునున్న ఎంతో విలువైన సొంత భవనాన్ని రామకృష్ణ సమాజానికి దానం చేసిన దాతృత్వం, వ్యాధులు విజృంభిస్తే సొంతంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎందరో ప్రాణాలు కాపాడిన సేవాతత్వం ఆయనకేం కొత్త కాదు. ఈయన గురించి చెప్పుకుంటే ఎన్నో కథలు ఉన్నాయి. ప్రతి కథలో కూడా ఇప్పుడున్న సమాజానికి కళ్ళు తెరిపించే ఒక పాఠంలా ఉంటాయి. ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్పుకుందాం. మీరైతే మన కడప రిపోర్టర్ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కడప నగరం అంటూనే, కడప జిల్లా అంటూనే మత సామరస్యానికి, ప్రజల మధ్య స్నేహం, సౌభ్రాతృత్వం వెల్లివిరడానికి ఒక నిలయమైన కేంద్రంగా మన జిల్లాకు, మన నగరానికి పేరుంది. అటువంటి పేరున్న కడప నగరంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఒక మహా వ్యక్తి ఖాన్ బహదూర్ మంజూ మియా గారు. మంజూ మియా గారు కడప నగరంలో ఆనాడు ఒక యునానీ వైద్యుడిగా ప్రజలకు విశేషమైన సేవలు అందించినటువంటి వ్యక్తి. వైద్యం అంటేనే ప్రజలకు చాలా కష్టతరంగా, ఖరీదైన రూపంలో ఉన్నటువంటి ఈ రోజుల్లో, ఆ రోజు మంజూ మియా గారు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించినటువంటి వ్యక్తి. తన వైద్య సేవలు ఉచితంగా అందించడమే కాకుండా ఆధ్యాత్మిక రంగంలో ఆయన విశేషమైనటువంటి కృషి చేసి
ఈరోజు కడప నడిబొడ్డున ఉన్నటువంటి రామకృష్ణ సమాజానికి తన యావత్ ఆస్తిని ఆయన ఉదాత్త హృదయంతో దానం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఈరోజు కడప రామకృష్ణ సమాజం చెన్నూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి రామకృష్ణ మఠం ఈరోజు మన కడప నగరంలో ఉందంటే అందుకు ఒక గొప్ప త్యాగం చేసినటువంటి వ్యక్తి మంజుమియా గారు. ఈరోజు ఆయన చేసినటువంటి ఆ త్యాగం, ఆ దాన గుణం వల్లనే ఈరోజు కడప నగరంలో రామకృష్ణ సమాజానికి సంబంధించినటువంటి ఆ ప్రచారాలు కానీ ఆ సేవలు కానీ కొనసాగుతూ ఉన్నాయి. మత సామరస్యానికి ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. మనుషులంతా ఒక్కటేనని, అందరూ కలిసిమెలిసి జీవించాలన్నదే మతాల సారాంశమని గ్రహించారు. ప్రజల మధ్య సామరస్యాన్ని నెలకొల్పాలన్న ఉద్దేశంతో చిన్న చిన్న పుస్తకాలు, కరపత్రాలు ముద్రించి పంపిణీ చేసేవారు. అంతేకాదు ఈయన ఆధ్యాత్మిక అంశాలకు చెందిన పలు కరపత్రాలు, పుస్తకాలు రాశారు. ఇంగ్లాండ్లోని ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లైబ్రరీలో ఆయన పుస్తకాలు ఉండడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి వ్యక్తి మన కడప జిల్లా వ్యక్తి కావడం మనం గర్వించదగ్గ విషయం. కడపలో రామకృష్ణ సమాజం 1910లో శ్రీ ఖాన్ బహదూర్ మంజుమియా అని ఒక సూఫీ అని చెప్పచ్చు. ఆయన అన్ని మతాలని, అన్ని సిద్ధాంతాలని, అందులో ఉండే మంచి విషయాలన్నిటి మీద శ్రద్ధ, గౌరవం ఉన్నవారు. ఆయనకి రామకృష్ణులు ఇచ్చిన సందేశంలో ఆ విలువని, వాటిని గుర్తించి, ఆ సందేశంలో విలువని గుర్తించి ఆయన తెలుసుకున్నారు. ఆయన గురించి తెలుసుకొని 1910లో ఈ సమాజాన్ని స్థాపించారు. స్థాపించడమే కాదు, ఆయన చాలా ఉదారుడు. ఇప్పుడున్న ఈ స్థలం కూడా సమాజం కార్యక్రమాల కోసం. ఇక్కడ సమాజం కార్యక్రమాలు అంటే సేవా కార్యక్రమాలు, ప్రజలకి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పుడు ఇక్కడున్న ఈ భవనంలో ఉన్న కిందన మందిరం ఉంది కదా, అదే స్థలంలో అప్పుడు మందిరం ఉండేది. ఆయన అందులో కూర్చొని జపం చేసుకునేవాడు రోజు. స్థలం ఆయన ఇచ్చారు, బిల్డింగ్ కూడా. ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఆయన భార్య ఉన్నీసా బేగం, పూర్తి పేరు గుర్తులేదు, ఆమె ఈ భవనానికి కూడా ఆమె ఈయన తదనంతరం అతని భార్య కూడా ఈ బిల్డింగ్ కట్టడానికి డబ్బు ఇచ్చారు, ఆమె ఇచ్చారు. ఆ విధంగా ఇక్కడ మొదలైంది. ఈయన ప్రజాసేవలో 1884లో మోచంపేట 1వ మున్సిపల్ వార్డు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. అనతి కాలంలోనే మంజుమియా మంచి కౌన్సిలర్గా పేరు తెచ్చుకున్నారు. కొంతకాలం మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. ఇలా 15 సంవత్సరాలు మున్సిపల్ కౌన్సిలర్గా సేవలందించారు. తన వార్డుకే పరిమితం కాకుండా ఇతర వార్డుల్లో సైతం ప్రజలకు తాగునీరు, రోడ్లు వంటి సౌకర్యాలు కల్పించడానికి తన వంతు కృషి చేశారు. నకాస్ వీధిలో 2, నాగరాజుపేటలో 3 పబ్లిక్ కుళాయిలు ఏర్పాటు చేశారు. గుంత బజార్లోని పెద్ద కుళాయి ఆయన ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1881 మార్చి 16వ తేదీన కడప గౌరవ మెజిస్ట్రేట్గా నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన 45 సంవత్సరాల వరకు విలువైన సేవలందించారు. 1890లో పుంగనూరు సంస్థాన గౌరవ డాక్టర్గా నియమితులయ్యారు. 1811 ఆగస్టు 1వ తేదీ ప్రతిష్టాత్మక ది సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్ సభ్యులుగా నియమితులయ్యారు. 1911లో కింగ్ జార్జ్ ప్రశంసాపత్రం అందుకున్నారు. మంజుమియా వివిధ హోదాల్లో ప్రజలకు అందిస్తున్న నిరుపమాన సేవలను బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించి 1894లో భారత వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ ఎల్జిన్ ఆయనకి ఖాన్ బహదూర్ హోదా ప్రకటించారు. ఈ విధంగా ఆయన సమాజ సేవలో జనం కోసమే బ్రతికారు. ఆయనకి గుర్తుగా ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో ఆయన ఏర్పాటు చేసిన నీటి కుళాయిలని పునరుద్ధరించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. మంజుమియా స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హిందూ మత విశ్వాసాలకి ఆకర్షితుడై ఒక స్వామీజీకి ప్రియ శిష్యుడిగా మారిన విశేషాలు, ఆయన తదుపరి వారసులు, వారి సమాధి గురించి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.